వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారం దినమున దేవుని మందిరంలో ఈ విధంగా సావాసంగా కూడి ప్రభువుని స్తుతించటం, అలాగే ఆయన నామాన్ని గణపరిచి భాగ్యం మనందరి జీవితాలు అనుగ్రహించినాడు. అనేక మంది అయితే మరి దినంలో చూడలేక లేక కొంతమంది అనేకమైన పరిస్థితులను బట్టి ప్రభువుని స్తుతించలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. దేవుడు మనకైతే ఆయన ఉచితమైన కృప ద్వారా సజీవులుగా ఉంచడం కాకుండా ఆరోగ్యవంతులుగా పెట్టుకుని ప్రభు సన్నిధిలో ఈ విధంగా ఆదివారం దినం ఆయన మన సంఘంగా కూడి ఆయన స్తుతిస్తూ ఏకంగా ఆయన మహింపొచ్చే భాగ్యాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మన హృదయాంతరంగంతో దేవుని మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని గణపరిచే భద్రమై ఉన్నాం కనుక దీన్ని తప్పకోకుండా మనము దీన్ని చేయవలసిన వారమై ఉన్నాము. ఎందు నిమిత్తం అంటే మరి మనము ఈ యొక్క పునరుద్ధానం విషయాలు మనము తెలుసుకుంటున్నాం. యేసు ప్రభువు వారు ఈ లోకానికి నీ నిమిత్తం నా నిమిత్తం వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచిన దినాన్ని మందిరంలో ఈ విధంగా కూడుకొని ఉండడం ఎంతో గొప్ప భాగ్యము. మరి అలనాడు అపోస్తలులు ఇంటింట రొట్టె విరుచుట యందు కూడి ఉండటం మానక వాళ్ళు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మనము కూడా ప్రభు యొక్క దినంలో ఆ రోజు మనము దేవుని మాటలు విని మరి మన విశ్వాసంలో బలపరుచుకుంటూ ముందుకు సాగాలి. విశ్వాసంలో సాక్షులుగా మనం అనేక మందికి మాదిరికరమైన జీవితాలు కూడా మనం జీవించాలి. మనమే పుస్తకాలలాగా, మనమే బైబిల్లాగా ఉండాలి. మనం ఇతరులు చూస్తున్నప్పుడు మనల్ని వాళ్ళు చదవాలండి. వీళ్ళు క్రైస్తవులు, విశ్వాసులు దీనికి తగ్గట్టుగా వీరు జీవిస్తున్నారు. యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో ఆ విధంగా వీరు కూడా మరి జీవిస్తున్నారు అనే సాక్ష్యాన్ని మనము పొందాలి. ప్రభు కూడా ఇదే ఆశించాడండి. మరి గత దినాల్లో పునరుద్ధాన దినం మొదలుకొని కొన్ని వారాలు మనము ఆయన పునరుద్ధానంలో ఉన్నటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలామంది ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారంటే గత విశ్రాంతి దినం మొదలుకొని ఈ విశ్రాంతి దినం వరకు ప్రభువా మమ్మల్ని క్షేమంగా ఉంచామని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు అండి. ఈ దినము మనము ఆరాధించే దినము ఏ దినం అంటే ఆదివారం దినము. ఇదేంటి? పునరుద్ధాన దినము. విశ్రాంతి దినం అనగా పాత నిబంధన కాలంలో మరి దేవుడు 6 దినాలని సృష్టించిన తర్వాత 7వ దినమున విశ్రమించాడు. అది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. సమాజంగా వాళ్ళు కూడుకునేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు. మరి ఈ దినం అయితే మరి యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఈ లోకానికి వచ్చి మరణించి లేచి మనకి రక్షణ ఇచ్చిన తర్వాత ఈ ఆదివారం దినం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు కనుక ఆదివారం దినమున మనము కూడుకుంటున్నాం. శనివారం దినము ఆ విశ్రాంతి దినమున కాకోకుండా, సబ్బాతు కాకోకుండా ఆదివారం దినము పునరుద్ధాన దినమున మందిరంలో కూడి మనము ప్రభువును స్తుతించటం, మరి యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఈ యొక్క పునరుద్ధాన దినానికి, ఈ ఆదివారం దినానికి ఎంతో ప్రత్యేకత కూర్చుకుందండి, ప్రాముఖ్యత ఉంది కనుక ఆదివారం దినమున మనము ఆరాధిస్తాం. కనుక ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా విశ్రాంతి దినము అన్న మాట కాకుండా మన పునరుద్ధాన దినము ఆదివారం దినమని జ్ఞాపకం ఉంచుకోవాలని మరోసారి మీకు జ్ఞాపకం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఈరోజు ఆదివారము దేవుని యేసు ప్రభుల వారి యొక్క తిరిగి లేచిన దినము పునరుద్ధాన దినము కనుక ఆ పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రతి ఆదివారము దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆయన మహిమపరుస్తున్నాం. అంటే ఈ పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. కొన్ని విషయాలు మరి కనీసం దాంట్లో వారానికి ఒక్క మాట అయినా మనము జ్ఞాపకం ఉంచుకుంటే మంచిది. ఇంత ఆరాధనకు వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము కనీసం ఒక్క మాటని, మనకు తెలియని విషయం ఏదైనా దేవుడు తెలియజేస్తుంటే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉంచుకుంటూ మంచిది. ముందుకి మన విశ్వాస జీవితానికి అది ఎంతో ప్రయోజనకరం అండి. ఎవరైనా ఏదైనా ఎంతకాలం నుంచి క్రైస్తవులుగా ఉంటూ విశ్వాసులుగా ఉంటూ దేవుని మందిరానికి వెళ్తూ ఏదైనా విషయం అడిగినప్పుడు నాకు తెలియదు అని అనుకోకుండా కొన్ని మాటలు మనం తెలుసుకుంటాం కూడా చాలా మంచిది. ఇది విశ్రాంతి దినము, పునరుద్ధాన దినం గురించి, ఆదివారం దినం గురించి
మీకు తెలియజేస్తాను. చాలామందికి తెలిసి విషయం అయినప్పటికీ కూడా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా అలవాట్ల పొరపాటు కింద ఇలాగా ప్రార్థన చేస్తూ ఉంటారండి. మరొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు ఏమంటారంటే, నువ్వు బోరగా ఉండు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు అండి. దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేసేటప్పుడు దేవుడు బోరగా ఉండడండి, మనం బోరగా ఉండాలి దేవుని చేతులు అన్న విషయం ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అయినప్పటికీ కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మా సేవకులు వాక్యం తెలియజేస్తున్నారు, మీరు బోరగా ఉండండి అని అంటూ ఉంటారు. బోర దేవుడు కాదు, బోర నేను, లేక ఇక్కడ మాట్లాడే వ్యక్తి బోర. ఆయన చేతిలోకి బోరం తీసుకుని ప్రభు మాట్లాడుతున్నాడు నీతోటి నాతోటి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడుగా ఇక్కడ ఉంటూ మరి ఆయన మాట్లాడాలండి. మనం మాట్లాడితే నిష్ప్రయోజనం అది, ఆయన మాట్లాడితే మన జీవితాలకు అది ప్రయోజనకరమైనటువంటి విషయం. కనుక మనం ప్రార్థించేటప్పుడు ఏం చేయాలంటే, నీ బోరగా వాడుకో, నీ పాత్రగా వాడుకోమని మనం ఆయన చేతుల్లోకి సమర్పించుకుంటున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను విడుదల చేసి ఆయనే మాట్లాడటం మొదలు పెడతాడు. అది మనందరికీ కూడా అది ఎంతో ప్రయోజనకరమైన విషయం కూడా తెలియజేస్తున్నాను. పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం కదండి. మరి అలాగే ఈ వారంలో కూడా 1-2 మాటలు మీకు తెలియజేస్తాను మా పునరుద్ధానం గురించే. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈ లోకంలో 40 దినాలు ఇక్కడ జీవించాడన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 40 దినాలు ఇంకా అవ్వలేదండి. ఆరోహణ దినం అయినప్పటికీ 40 దినాలు అవుతాయి. అంటే ప్రభువు ఈ లోకంలో తిరిగి లేచిన తర్వాత జీవించిన దినాల్లో మనం ఉంటున్నాం. ఆ దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పునరుద్ధానం యొక్క శక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పునరుద్ధానంలో మరి ఏం చేశాడన్న విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక స్టోరీలా కాకపోకుండా దాంట్లో ఉన్న ఒక మాట అయినా కనీసం మనం గ్రహించుకుంటే చాలా మంచిదని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా మరి పునరుద్ధానాన్ని మనము నమ్మాలి అండి. పునరుద్ధానం నమ్మనటువంటి జనాంగం ఒక జనాంగం ఉంది. అదేంటంటే యూదుల్లో సద్దుకాయలైనటువంటి ఒక జనాంగం. అది పునరుద్ధానాన్ని నమ్మరంట, దేవతలను నమ్మరంట, వాళ్ళ ఆత్మను నమ్మరంట వాళ్ళ. కానీ వీళ్ళ కూడా యూదులేనండి. కానీ పునరుద్ధానాన్ని నమ్మవలసిన అవసరత మనకు ఉంది. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, మరి తోమాకి కనపడ్డాడు, మరి గాయాల్లో చేతులు పెట్టి ఆయన నమ్మాడు. ఆయన ఇక్కడికి వచ్చి మనకి సువార్త చేశాడు, అనేక మంది రక్షింపబడ్డారు. యేసు ప్రభువు వారు తిరిగి లేచాడు అన్న విషయాన్ని కూడా మరి ఆయన సాక్షి చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. కనుక చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు కూడా తెలియజేశాడు. మనం చూడకపోయినప్పటికీ కూడా ప్రభు వాక్యం, జీవం గల వాక్యం చదువుతున్నాం, మనం గ్రహించుకుని ప్రభు మన నిమిత్తం వచ్చాడు, మన పాపాలను భరించాడు, శిలువ మరణం అయ్యాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు అనేసి మనం నమ్మాలని మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాను. ఇదేదో అలవాటుగా ఆనవాయితీగా మనం చేసుకుంటూ వెళ్ళేది కానీ మనం గ్రహించి మరి నిజంగా నా నిమిత్తం మరణించాడు, పాపము నిమిత్తం అని మనం గ్రహించాలి అండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏం చెప్తున్నానంటే, ఆ యొక్క పునరుద్ధానాన్ని మనం నమ్మితే, ఆ పునరుద్ధానాన్ని కనుక మనం నమ్మితే మనకేముండవంటే మరణ భయాలు మనకు ఉండవంట. అంటే చాలామంది ఈ దినాల్లో ఇచ్చినటువంటి 60-70 సంవత్సరాల్లో మరి ఏమైపోతామో మన భయం చాలామందిలో ఉంటారు. ప్రభువుని నమ్మిన వారు, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడిన వారు అయితే వారు ఏ భయాలకి లోనవ్వరండి. ఏమైపోతామన్న భయం మనకు ఉండదు. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన చిత్తం ఎంతవరకు జీవించాలన్న ఆయుష్ ఉన్నదో, మరి ప్రణాళిక ఉందో అంతవరకు మనల్ని ధైర్యంగా జీవింప చేసుకొని ముందు తీసుకెళ్తాడనే నమ్మకం మనలో ఉండాలని. కనుక మనలో మరణ భయాలు ఉండవు. ఎవరికి మరణ భయాలు ఉండవు అంటే ఎవరైతే పునరుత్థానాన్ని నమ్ముతారో వాళ్ళకి మరణ భయాలు ఉండవు అంటండి. మరణ భయాలు వాళ్ళలో నుంచి తీసివేస్తాడంట. ఎందుకంటే యేసుప్రభులు వారు చూపించారు, మరణమై తిరిగి లేచాను, ఇదిగో మీరు కూడా నా యందు నమ్మకము విశ్వాసం ఉంచితే మీరు కూడా తిరిగి లేస్తారు. ఈ 60-70 సంవత్సరాల తర్వాత మరణం గురించి అసలు భయపడకూడదు మనము. కానీ మనం ఎంత భయపడద్దన్నా కూడా భయపడతానే ఉంటాం కదండి. ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, హాస్పిటల్లో ఉన్నామనుకోండి, ఒక కాలు చెయ్యి ఇరిగి మరి మనం ఏమైపోతామని మనకు భయం వేస్తూ ఉంటారు అండి. మరణం గురించి అయితే మరీ భయం వేస్తూ ఉంటారు.
అయితే ఎవరికి కూడా రెండవ మరణం గురించి ఎవరికి భయం ఉండదు. ఈ లోకంలో భయపడే భయాలన్నీ కూడా ఇదిగో ఈ యొక్క క్షణభంగురమైనటువంటి ఈ శరీరం గురించి, దేహముల గురించే మనం భయపడిపోతూ ఉంటాం. అవిశ్వాసుల్లాగా మనం భయము పడకూడదని ప్రభువు తెలియజేస్తున్నాడు. కొద్దిపాటి కాలం జీవించే దేహం గురించి నువ్వు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వవలసిన పని లేదండి. యు నీడ్ నాట్ గివ్ ఏ ప్రయారిటీ ఫర్ దిస్ టెంపరరీ లైఫ్ ఆర్ స్కిన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీని గురించి మనము ఎక్కువగా ప్రయారిటీని ఇవ్వవలసిన అవసరం లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని దేవుడు ఇక్కడ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతకలేదండి యేసుప్రభులు వారు. చాలా షార్ట్ లైఫ్, 30 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 సంవత్సరాల్లో దేవుడు మరి సిలువకెక్కి మరణించి వెళ్ళిపోయాడండి. మన జీవితాలు ఇంకా దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడు. కనుక మధ్యాహ్న కాల సమయంలో మనకి ఈ పునరుత్థానాన్ని నమ్మిన వారు, నువ్వు ఒకవేళ భయపడుతున్నావంటే నీ శరీరం గురించి, నీ మరణం గురించి, ఇదిగో నువ్వు పునరుత్థానాన్ని నమ్మడం లేదని, యేసుప్రభుని నమ్మడం లేదు నువ్వు పూర్తిగా. నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాం మనం. ప్రభు అలా ఉండమంటలేదండి. అలాగుంటే ఏమంటున్నాడు? నా నోటులో నుంచి ఉమ్ము వేస్తానంటున్నాడు. వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి, నువ్వు నిలివెచ్చని స్థితిలో నువ్వు ఉండొద్దని ప్రభులు వారు తెలియజేస్తున్నారు. నీలో మరణ భయం ఉంటే ప్రభువు పునరుద్ధానాన్ని నువ్వు నమ్మడం లేదు. ప్రభువు నా కొరకు పాపముల నిమిత్తము మరణించాడని నమ్మడం లేదని ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక పునరుద్ధానాన్ని సంపూర్ణంగా నమ్మితే మనము మరణం గురించి మనము భయం ఉండదంటండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూస్తున్నాం. ఎబ్రీ 2వ అధ్యాయము 14-15 వచనంలో మరణ భయమును తీసివేయడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడంటాడు. మనలో ఉన్న మరణ భయాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమును లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. అండి మనలాగే యేసుప్రభుల వారు రక్త మాంసాలు ధరించుకున్నాడు అంటండి. అంటే మన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి పునరుద్ధానుడు అయ్యాడు. కనుక మనం ఏం చేయాలండి? పునరుద్ధానాన్ని సంపూర్ణంగా నమ్మాలి. ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ చేసుకుంటాం కాదు. నీ హృదయంలో పునరుద్ధానం గురించి నమ్మకం లేకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈస్టర్ పండుగ చేసుకున్నా కూడా అది వ్యర్థమే. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనకు తెలియజేస్తున్నట్టు, నేను పునరుద్ధానుడు అయ్యాను, నువ్వు కూడా పునరుద్ధానుడు అవుతావు. నువ్వు నమ్మినట్లయితే నీకు మరణ భయం అక్కర్లేదు. ఈ షార్ట్ లైఫ్ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవలసిన పని లేదు. నువ్వు ఆలోచించవలసిందల్లా నిత్యం ఉండే ఆ యొక్క జీవితం గురించి, నిత్య రాజ్యం గురించి, దాని గురించి నువ్వు ఆలోచించాలి. మరణం అంటే అసలు భయపడవలసిన అవసరమేం లేదని తెలియజేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే యేసుప్రభుల వారు ఏమైందండి? రక్త మాంసాలను మన నిమిత్తము ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మనకున్నటువంటి రక్త మాంసాలు ఆయన ధరించుకున్నాడు. ఆయన పాలిపంపులు పొందాడండి. దాంట్లో పాలిపంపును పొంది మన మరణ భయాల నుంచి విడిపించడం అనే మరణ భయం అనే దాస్యత్వం నుండి మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసాలు ధరించుకున్నట్టుగా పాలిపంపులు పొందినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. రెండో మాట క్లుప్తంగా త్వరగా నేను ముందుకు వెళ్తాను. క్లుప్తంగా దినాన్ని ముగించాలని నేను అనుకుంటున్నాను. రెండో మాట, ఆయన పునరుద్ధానం మనం నమ్మితే మనము తీర్పులోకి రామంటాడండి. మరణ భయాలు ఉండవు, తీర్పులోకి మనం రాము. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 31వ వచనంలో మనం చూద్దాము. తీర్పులోకి ఏ విధంగా మనం రాము. పునరుద్ధానం నమ్మటం వలన మనము తీర్పులోకి రాము. తీర్పులోకి వస్తే మనం ఏమవుతామంటే నరకములోకి వెళ్ళవలసి వస్తుందండి. కనుక ఎందుకనగా వారు నియమించిన మనుషుల చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చే దినమందు నిర్ణయించున్నాడు. చాలండి. ఇక్కడ భూలోకానికి తీర్పు తీర్చే దినం ఉందంటాడు అండి. మనందరికీ తెలుసు పునరుద్ధానం ఉందన్న సంగతి మనకు తెలుసు అండ్ అలాగే తీర్పు ఉందన్న సంగతి కూడా తెలుసు. నేను తెలియజేశాను, పునరుద్ధానం అన్నది ఒకటే పునరుద్ధానం ఉండదు అని చెప్పాను, తెలియజేశాను.
అండి. జీవ పునరుద్ధానము, మృతుల పునరుద్ధానం అని ఉంటుందని, పునరుద్ధానాలు వేరువేరుగా ఉంటాయి, వేరువేరు కాలాల్లో ఉంటాయన్న సంగతి తెలియజేశాను. అలాగే ఇక్కడ తీర్పు అన్నది ఒకే తీర్పు ఉండదంటండి. తీర్పులు కూడా అనేకమైనటువంటి తీర్పులు ఉన్నాయంట, శిక్షలు కూడా అనేక రకాలైనటువంటి శిక్షలు ఉన్నాయంట, మనకిచ్చే కిరీటాలు కూడా అనేకమైనటువంటి కిరీటాలు ఉన్నాయంట, అలాగే మనకిచ్చే స్థాయిలు కూడా అనేకమైనటువంటి స్థాయిలు ఉన్నాయంట, భక్తులకి, విశ్వాసులకి, పరిశుద్ధులకి. అన్ని అపోస్తులుడైన పౌలుకి ఇచ్చే ఆ కిరీటాన్ని మనకివ్వడండి దేవుడు. ఎందుకంటే అన్ని శ్రమలు మనం పడటం లేదు, ఆ రకంగా మనం జీవించడం లేదు. ఆయన సమస్తాన్ని త్యజించుకుని మరి సమస్తాన్ని విడిచిపెట్టి మరి అపోస్తులుడైన పౌలు ప్రభువు కొరకు జీవించిన విధానం మనము ఆయన చరిత్ర చదువుతుంటే మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం జీవించలేకపోతున్నాము. కనుక ఇక్కడ ఏంటంటే మరి భూలోకమునకు తీర్పు తీర్చే దినము ఉందంట. ఆ యేసు ప్రభుల వారు మృతులలో నుండి లేచనని నమ్మిన వారికి ఈ తీర్పు ఉండదంటే, భూలోక తీర్పు. మరొక తీర్పు అయితే ఉంటుంది, ఈ తీర్పు ఉండదన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు యోహాను సువార్త. మరి ఇంకా తీర్పులో నుంచి ఏ విధంగా జారుతున్నారో మనం చూస్తున్నారు. మనం బాల సమయంలో అయ్యగారికి మనం జ్ఞాపకం చేస్తూ ఉండేవారు అయ్యగారు. యోహాను సువార్త 5:24 తీర్పు ఏ విధంగా మనకు ఉండదన్న విషయం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు తీర్పులో కాక మరణము నుండి దాటి జీవనకు దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు అండి. ఆయన మాట విని యేసు ప్రభులు వారు మనం నమ్మినట్లయితే పునరుద్ధానాన్ని నమ్మాలి. యేసు ప్రభు యొక్క మాటను నమ్మితే మనకి ఏంటంటే తీర్పులోకి మనం రావంట, మరణం నుండి జీవములోనికి మనము దాటి ఉన్నాము అనేసి అన్నాడు అండి. ఎంతమంది ఈ మరణ పునరుద్ధానంలో లేస్తే కనుక వాళ్ళకి భూలోక తీర్పు ఉంటుందంట. వాళ్ళకి ఆ భూలోక తీర్పు నిత్యము నరకములోకి వెళ్ళవలసిన అవసరం ఉంటుందంట అండి. ఇక్కడ పునరుద్ధానాన్ని నమ్మితే మరణ భయం ఉండదని ఒకటి విషయం చెప్పాను. అలాగే రెండోది, పునరుద్ధానాన్ని నమ్మితే మనం తీర్పులోకి రామంటండి, జీవములోకి మనం దాటి ఉన్నామనేసి మనం ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా మూడోదిగా, పునరుద్ధానాన్ని నమ్మితే మనకి నిరీక్షణ వస్తుందంటండి. అది ఎలాంటి నిరీక్షణ అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఉంటుందంట. మన ప్రభువే, పరలోకమే, మరి దేవుడే మనకు నిరీక్షణ అండి. లోకంలో మరి ఎవరిని బట్టి మనం నిరీక్షించం, కానీ మరి దేవుని బట్టి, మన నిత్య రాజ్యాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. మన యేసు ప్రభుల వారు మళ్ళా రెండో రాకడలోకి వస్తాడనేటువంటి ఆ నిరీక్షణ మనందరికీ ఉంది. పునరుద్ధానం మనం అవుతామన్న నిరీక్షణ మనకుంది. సో మన జీవంతో కూడిన నిరీక్షణ. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చక్కగా మరి పేతురు భక్తుల విషయాలు మనకు తెలియజేస్తున్నాడండి. ఎటువంటి నిరీక్షణ మనము కలిగి ఉన్నాము, ఎటువంటి జీవంలోనికి మనం వెళ్తున్నాం అన్న మాట మనం చదువుదాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలోనే ఆ మాట, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన చొప్పున చాలండి. ఇక్కడ చూస్తున్నాం కదండి, మృతులలో నుండి యేసు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది ఓడబారనిది అయిన స్వాస్యము మనం కలిగినట్లు అండి. మనకి ఇది నిరీక్షణ. మనం జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఏంటంటే, మనకు యేసు ప్రభు తిరిగి లేచిన ఆ నిరీక్షణ మనకి ఉండాలండి. మనం కూడా ఆ విధంగా లేస్తామని, మన వాడబారనటువంటి స్వాస్యం మనకి యేసు ప్రభుల వారు ఇస్తారనే ఆ నిరీక్షణ మనకి ఉండాలండి. ఇక్కడ మంచి మాట ఉంది, అక్షయమైనది నిర్మలమైనది వాడబారనది. అటువంటి స్వాస్యాన్ని మనకి ఇస్తాడంటండి. అక్షయమైనటువంటి స్వాస్యం మనకి. ఈ లోకంలో ఉన్నటువంటి స్వాస్యాలన్నీ కూడా క్షయమైపోయాయి. దేవుని రాకల్లో ఈ భూమి, ఆకాశము, సముద్రం యొక్క జలచరాలు, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ కూడా క్షయమైపోతాయండి. మనము, మన పిల్లలు, ఇవన్నీ కూడా అక్షయమైపోయే శరీరాలతోటే మనం ఉంటున్నాం. కానీ
క్షయమైపోయే శరీరాలతో మనం ఉంటున్నాం. కానీ మరి యేసు ప్రభుల వారు మనకి అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని మనకి ఇస్తున్నట్టండి. అంటే మనకి తెలుసా, అక్షయమైనటువంటి స్వాస్థ్యం అంటే క్షయమైనటువంటి స్వాస్థ్యం అంటే మనకేంటో తెలుసు చూద్దాం. ఆ యేసయ్య పునరుత్థానంలో అక్షయ అనేదే ఉంటుందంటాడు. ఆయన శరీరం అక్షయమైనటువంటి శరీరం ఉంటుంది. మన దేహాలు అయితే క్షయమైపోయే దేహాలు అన్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే మన చిన్నప్పుడు మనకున్న దేవుడు ఇచ్చినటువంటి శరీరము ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఈ శరీరంలో కొన్ని మార్పులు చేకూర్చున్నాయండి. అంటే మనం పొందుకున్నాం. చిన్నప్పుడు ఉన్నటువంటి శరీరం ఇప్పుడు లేదు. అంటే ఆ విధమైన దేహం, ఆ విధమైనటువంటి అవయవాలు మనకు లేవు. ఎందుకంటే ఇవి క్షయమైపోయే దేహము ఉన్నటువంటి అవయవాలు. ఈ అవయవాలు దినదినము ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్ది క్షీణిస్తూ ఉంటాయండి, క్షయమవుతూ ఉంటాయి. కానీ యేసయ్య మనకి ఇచ్చే శరీరాలు ఎలాంటి శరీరాలు ఇస్తాడంట? అక్షయమైనటువంటి శరీరాలు మనకి ఇస్తాడంట. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 15వ అధ్యాయము 53వ వచనంలోనే మనం చూస్తాము, క్షయమైన శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉంటుంది అనేసి. అంటే ఈ క్షయమైన శరీరము అక్షయమైనటువంటి శరీరము అక్షయతను ధరించుకోవలసినది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకోవాల్సి ఉన్నదండి. అంటే కొరింథీ మొదటి పత్రిక 15:53లో మనం ఈ మాట చూస్తున్నాం. క్షయమైనటువంటి శరీరము అంటే లయమైపోయి మట్టిలో కలిసిపోవలసినటువంటి ఈ శరీరము మరి అక్షయతను ధరించుకోవాలంటండి. అలా ఉంటేనే మనం నిత్యరాజ్యంలోకి వెళ్ళగలం. ఈ మట్టి శరీరాలతో మనం వెళ్ళలేము అండి. సాయంత్రం మనము అలాగే 50వ వచనంలో కూడా మాట మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క క్షయం సహోదరులారా ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే మరి క్షయమైపోయినటువంటి శరీరాలతో దేవుని రాజ్యంలోకి మనము వెళ్ళలేము. ఇది అక్కడ స్వతంత్రించుకోవాలంటే రక్త మాంసాలు. అక్కడ దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే అక్షయమైనటువంటి శరీరాలు మనము ధరించుకోవాలి. పోయిన వారంలో మనము ఏం నేర్చుకున్నామంటే పరలోక రాజ్యంలో మన స్వరూపాలు ఎలా ఉంటాయని అనుకున్నాం. మనము అన్ని తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం. మనకి ఖర్జూర మట్టలు పట్టుకుని చేతులతోటి ఖర్జూర మట్టలు పట్టుకుంటాం. లేచి నిలబడి ప్రభు సన్నిధి గొర్రెపిల్ల ఎదుట అండి ఆయన్నేమో ఎలిగి ఎత్తి గొప్ప స్వరముతో దేవుణ్ణి ఆరాధిస్తామన్న విషయాలు మనము నేర్చుకున్నాం కదా. అంటే మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే మనకి చేతులు ఉంటాయి పరలోక రాజ్యంలో. అంటే పరలోక రాజ్యంలో మనం ఎలా ఉంటామన్న విషయానికి చాలా మందికి తెలియదండి, గ్రహింపు లేదు. చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి అండి, మరి నోరు ఉంటుంది, శరీరాలు ఉంటాయి, తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం. మంచిదే. ఇప్పుడు మనం చదువుకున్న ఒక వాక్యాన్ని నాకైతే ఈ యొక్క డౌట్ వచ్చిందండి, మీకు వచ్చిందో లేదో తెలీదు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో కొరింథీ మొదటి పత్రిక 15:50 వచనంలో ఏమంటున్నాడండి? ఇక్కడ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. అంటే ఇందాకేమనుకున్నాం, పోయిన వారంలో చేతులు, కాళ్ళు, మరి యొక్క శరీరము ఇవన్నీ ఉంటున్నాయంటే కంపల్సరీగా దాంట్లో మన బాడీలో ఏముండాలండి? రక్తం ఉండాలి. రక్తం లేకపోకుండా ఈ కాళ్ళు చేతులు పనిచేయు. యేసుప్రభుల వారి సందర్భంలో పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులు ఆ గదిలో ఉంటున్నప్పుడు ఈయన ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఏంటంటే భూతమని వాళ్ళు భయపడ్డారండి. యేసుప్రభుని చూసిన తర్వాత పునరుత్థాన శరీరంలో ఆయన ఉన్నాడండి, భూతమని. అప్పుడు ఏమంటాడండి ఆయన? భూతానికి కాళ్ళు చేతులు ఉండవు, ఇలాగా ఎముకలు మాంసం దాని భూతానికి ఉండవు నాకులాగా అనేసి ప్రభువు తెలియజేస్తాడు వాళ్ళతోటి. అంటే నిజంగానే పరలోక రాజ్యంలో చేతులు కాళ్ళు ఉంటాయి, ప్రభువుకు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా ఏమంటాడంటే ఎముకలు మాంసము అంటే నాకున్నట్లుగా ఎముకలు మాంసము భూతానికి ఉండవు. అంటే యేసుప్రభుల వారికి ఎముకలు మాంసము ఉంటుంది అన్నమాట. అంటే మనం కూడా పునరుద్ధానంలో ఎముకలు మాంసాన్ని ధరించుకుంటున్నాం. పోయిన వారంలో ఏం చెప్పాం? కాళ్ళు చేతులు శరీరము దేహము అన్ని తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం. ఇవన్నీ స్వరాలు ఉంటాయి, గొంతుకులు ఉంటాయి, నోరు ఉంటుంది, ప్రభువుని స్థితిస్తాం. ఇవన్నీ మరి నేర్చుకున్నాం. మంచిదే. అంటే ఆల్మోస్ట్ మనం మనుషు రూపంలో మనము ఉంటాం అన్నమాట. అంతేకాకపోకుండా ప్రభు ఏం చెప్తుందంటే ఎముకలు మాంసం కూడా ఉంటాయి.
అంటే ఎముకల మాంసం లేకుండా కాళ్ళు చేతులు ఉండవు. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. ఇది ఎలా సాధ్యం? అన్ని రక్త మాంసాలతోటే కదా మనం ఉంటాం. యేసుప్రభువే చెప్తున్నాడు, మాంసం ఎముకలు నాకు ఉన్నాయి పోతాను కొండవని. మరి రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోమని ఎలాగంటున్నారు? అంటే రక్త మాంసాలతో మనం పరలోక రాజ్యంలో మనం ఉండమా? అయితే రక్తం ఉండదా, మాంసం ఉండదా అంటే యేసుప్రభువుకు ఉంది మాంసం ఎముకలు కూడా. అండి మహిమ శరీరాలతోటి మనం ఉంటున్నాం అండి. మహిమ శరీరాలకి రక్తము మాంసం ఉంటుందండి. మహిమ శరీరాలకి రక్తము మాంసం ఉంటారు అండి. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవని మా వాక్యంలో ఉన్నా రక్త మాంసాలతోటి ఎముకలతోటి శరీరంతోటి దేహంతోటి మనము దేవుని రాజ్యంలో ఉంటాం. అది మహిమ శరీరం, నో డౌట్. దాంట్లో ఈ మహిమ శరీరానికి కూడా రక్త మాంసాలు ఉంటాయి అంటే ప్రభువే చెప్తున్నాడు మాంసం ఉంటుంది అనేసి. కనుక అయితే ఇక్కడ మనము ఈ యొక్క లోకంలో ఈ శరీరంలో ఉన్నటువంటి రక్తానికి అండి పరలోక రాజ్యంలో మహిమ శరీరంలో ఉన్నటువంటి రక్తానికి ఒక తేడా ఉంది. ఏంటంటే అది ఇప్పుడు ఉన్నటువంటి రక్తము పాప సహితమైనటువంటి రక్తం అన్నమాట. ఈ శరీరాలు పాప సహితమైనటువంటి శరీరాలతో ఉన్నాం. ఎందుకంటే అందుకనే మనకు ఎంతసేపు పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయండి. దేవుని నామాన్ని మహిమపరచనివ్వవు. ఎందుకంటే మన శరీరంలో ఉన్న రక్తం ఎటువంటిదంటే పాపంతో కూడినటువంటి రక్తం. నమ్ముతున్నారు అందరికి అర్థమవుతుంది కదా నేను చెప్పిన మాట. పాపంతోనే నా తల్లి నన్ను గర్భమని ధరించింది. మనము పాపముతోటే జీవిస్తున్నాం, పాపపు ఆలోచనలతోటే మనం ఉంటున్నాం. అందుకనే ఎక్కడ కూడా మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామం పేరట కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని. అంటే సైతాన్ని ఏం చేస్తున్నానంటే మనకి ఎక్కడ ప్రభు పేరట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ కూడి ఉండకోకుండా విడదీయడం సాతాను యొక్క పని. ఎందుకంటే ఇది పాప నైజం. తల్లి గర్భంలో పాపముగా పుట్టిన మనము ఎలా ఉంటున్నామంటే పాపముతోటే జీవిస్తున్నాం, పాపపు ఆలోచనలతోటే జీవిస్తున్నాం మనం. రక్త మాంసాలు ఇదిగో పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ అందుకని యేసుప్రభులు వారు ఈ లోకానికి ఇదిగో మన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాకండి. వచ్చి పాపరహితుడుగా ఆయన జీవించి మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. రక్త మాంసాలు ఉంటాయి కానీ అవి పరిశుద్ధమైనటువంటి రక్తం, నిష్కళంకమైనటువంటి రక్తంతో మనం ఉంటాం. మన మహిమ శరీరాలతో ఉంటున్నాం. యేసుప్రభులు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మనం అంతే పరిశుద్ధులుగా జీవించమని మనకు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఇదిగో మనము పాపముతోటే మనము ముడిపడిపోయి సాతానుడు చెప్పే ఆలోచనతోటే మనం వెళ్ళిపోతున్నాం. దేవునికి మహిమకరంగా జీవించలేకపోతున్నాం. మనం ఎంతసేపు ఈ లోకాన్నే మనం చూస్తూ ఉంటున్నాం. అంటే క్షయమైపోయినటువంటి ఈ శరీరాల మీద ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పండుకునే వరకు ఈ శరీరం గురించి ఆలోచన. అండ్ దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో అదే నీ మీదకి వచ్చి పడుతుందని. ఎప్పుడైతే నీకు ఒక శ్రమ కానీ ఒక శోధన కానీ వచ్చిందో మన కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్ళాలి తెలుసండి? మన ఫోకస్ దేవుని మీదకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు ఆ శోధన మీద నువ్వు ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావో ఆ శోధన ఇదిగో గొలియాతులా పెరిగి పెరిగి పెద్దదైపోతుంది. దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి అది చిన్నదైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ శోధన వచ్చిందో ఆ శోధనను విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగి ప్రభు వైపు నువ్వు చూస్తుంటున్నావో ఇదిగో ప్రభు మనకు కాపుదల మనకి ఇస్తూ ఉంటాడండి. క్షయమైపోయే శరీరాల గురించి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదండి. ఇక చక్కని ఇంకో మాట ఉందండి, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసింది. మర్త్యమైపోవలసినటువంటి క్షయమైపోవలసినటువంటి ఈ శరీరం అంటండి. యేసుప్రభు గారు అక్షయ శరీరాన్ని ధరించుకున్నాడు. నీ నిమిత్తము నా నిమిత్తము ఇదిగో మట్టి శరీరాన్ని ధరించుకుని లోకమునకు వచ్చి ఇదిగో దాన్ని జయించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుత్థానుడిపై అక్షయుడిగా ఆయన లేపబడ్డాడండి. క్షయమైన వాడుగా ఆయన బాధ పెట్టబడి అక్షయమైన వాడుగా ఆయన
లేపబడ్డాడు. మరణించి మనం కూడా అక్షయమైనటువంటి శరీరాలతో మనం లేపబడతామన్నవారు, ఒకసారి నమ్మిక ఉన్నవారు దేవునికి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మరి అక్షయమైనటువంటి మరణం మనం మరణించి అక్షయములుగా మనం లేపుతాడని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అక్షయుడైనటువంటి దేవుడు. మంచి మాటలు కదండి. అక్షయం కలిగి ఉండడానికి దేవుడు మనకు అటువంటి సామర్థ్యాన్ని మనకి ఇచ్చిన కాక మన ఆయన సమర్థుడండి ఆ విధంగా ఇవ్వడానికి. మరొక మాటను చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకున్నాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నుంచి మాటలు. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. 17వ వచనం అండి. 17 తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17 verse. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు యుగ యుగములు కలుగుగాకనే పౌలు తిమోతికి రాస్తూ తెలియజేస్తున్నాడండి. ఎవరండి ఈయన? మనం ఆరాధించే యేసయ్య దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అక్షయుడైనటువంటి దేవుడు అంటండి. సకల యుగాల్లో రాజుగా ఉంటాడంట. అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి మనం ఎప్పుడు కూడా మహిమ ఘనత యుగ యుగాలు కలుగాక కానీ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ చెప్తున్నాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు అక్షయుడని విన్నామండి. ఆయన అంతేకాకుండా ఆయన అక్షయుడు. ఆయన మాట్లాడే మాటలు అక్షయమైనవి అంటండి. ఆయన వాక్కు అక్షయమైనది, ఆయన వాక్యము అక్షయమైనది అన్నట్లుగా మనం చూస్తున్నాం. మరొక మాటను మనం చూద్దాం. దేవుని మాటలు క్షయమవ్వు అంటండి. అవి అవి నశించిపోవన్నమాట. దేవుని యొక్క వాక్యే మరి ఎల్లకాలము నిత్యము ఉండేది. ఈ యొక్క సృష్టి అంతా లయమైపోయినా కూడా దేవుని యొక్క మాటలు నిత్య జీవము గలవనే మాటలు అనేసి మనము చూస్తూ ఉంటున్నాము. మరి వాక్యంలో అటువంటి వాక్యంలో మా చేత మనము ఏమవ్వాలంటే జన్మించబడాలంట, కట్టబడాలంటండి. నిత్యం ఉండేటట్టు ఆ వాక్యం నిమిత్తము యేసుప్రభుల వారు దేవుడు అక్షయుడే కాకుండా ఆయన వాక్కు కూడా అక్షయమైనదన్న విషయాన్ని పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనంలో కూడా మనం చూస్తాం. అక్షయుడైన దేవుడు, ఆయన వాక్కు, ఆయన మాటలు, ఆయన వాక్యము అక్షయమైనది అనేసి ఇక్కడ తెలియజేస్తుంది. జీవము గలటువంటి వాక్యము. మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి ఎవడైనా వాక్యం వినువాడే ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనసును పోలి ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనంలో అదే మాట ఉందండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని అండి. అక్షయ బీజము నుండి మనము పుట్టిన వాళ్ళం కాదంటండి. శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా మనం పుట్టాం. చాలా మందికి దేవుని వాక్యం అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యము అండి. ఆ వాక్యంలోనే జీవం ఉన్నదన్న విషయాన్ని చాలా మంది గ్రహించరు అండి. వాక్యమే మన బ్రతికిస్తుందన్న విషయాన్ని కూడా చాలా మందికి తెలియదు. వాక్యము మన బ్రతుకుల్ని మారుస్తుందన్న విషయము చాలా మంది గ్రహించరు. చాలా మంది సేవకుల్లో వాక్యం గురించి చెప్తుంటే నేను కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉండేవాడిని అండి. తర్వాత గ్రహింపు వచ్చిన తర్వాత అవును కదా, ఇప్పుడు తెలియజేస్తున్నాడు మాట ఏమంటే యేసు ప్రభుల వారు దేవుడు, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన అక్షయుడైనటువంటి దేవుడు. క్షయమైపోయేవంటి దేవుడు కాదు. ఆయన వాక్కు కూడా క్షయమైపోయింది కాదండి. ఆయన వాక్కు నిత్యం ఉండేది, జీవము కలది. అలాంటి వాక్యములో మనము పుట్టింపబడాలంటండి. అలాంటి వాక్యంలో మన అక్షయ బీజము నుండి పుట్టింపబడిన మనము అనేసి మనం చదువుకున్న వాక్యం. ఎందుకంటే ఆ వాక్యం మన బ్రతికిస్తుందంట. నెమ్మది బాధలలో మనకు అది నెమ్మది కలుగు చేస్తుంది అనేసి వాక్యం తెలియజేస్తుంది. అక్షయమైనటువంటి వాక్యం గురించి మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ అక్షయ బీజం నుండి అక్కడ కింద 23వ వచనంలో గమనిస్తుందండి. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము కనుక మనం ఎలా ఉండాలంటే
అండి శాశ్వతముగా జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి మీరు సత్యమును మీ మనసులను పవిత్రము పరచుకోమని చెప్తున్నాడండి. అంటే పేతురు భక్తుడు అంటే అపోస్తలుడైన పౌలు ఇటువంటి మాటలు రాశాడంటే మనం నమ్మొచ్చు. పేతురు ఎవరండి? ఆయన ఒక చేపలు పట్టే వ్యక్తి, జాలరి ఆయన. అయినప్పటికీ కూడా ఎంతో పాండిత్యంతో కూడినట్లుగా ఈ మాటలను ఇక్కడ రాస్తా ఉంటున్నాడండి. ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయా? ఏం చెప్తున్నాడండి? అక్షయ బీజము నుండి పుట్టింపబడినాడు, శాశ్వత జీవముగా దేవుని వాక్య మూలంగా మనం పుట్టామని పేతురు చెప్తున్నాడు. మనకు గ్రహింపు వస్తుందండి వాక్య మూలంగా మనం పుట్టామని. మనం బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామా? వాక్య మూలంగా నేను పుట్టాను, మారాను, మారు మనసు మనకు వచ్చిందన్న విషయం. ఆ విధంగా పుట్టడం మనం మారు మనసు పొంది తిరిగి లేచినటువంటి అనుభవము. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే మనం ఎలాగుండాలని అంటే అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారం కనుక మనం ఎలాగుండాలంటే నిష్కపటమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలంటండి. మనం అలాంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నాము. నిష్కపటమైన ప్రేమ, పవిత్రమైనటువంటి మనసును మనము కలిగి ఉండాలంట. మనం ఈ విధమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉంటున్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రేమలు అంటే స్నేహితులు ప్రేమ అప్పటికప్పుడే ఉంటుంది అనమాట ఆ ప్రేమ. కానీ ఇది నిష్కపటమైనటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా సత్యమునకు విధేయులయ్యండి, సత్యముగా మనము జీవించాలి అండి. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట అండి. అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒకలాగా ఉంటాయి మన మాట సంభాషణలు, వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి మన సంభాషణ మారిపోద్దండి. కానీ ఇక్కడ ఏమంటాడంటే సత్యమునకు విధేయులై ఉండాలంటే, సత్యాన్ని అనుసరించి మనం మాట్లాడాలంటండి. మన మాట ఎప్పుడూ కూడా ఒకేలా ఉండాలంటండి. ఇది మారకూడదు. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. మన మాట కూడా, మన జీవితం, మన ప్రవర్తన కూడా మారే విధంగా ఉండకూడదండి, ఒకేలాగా ఉండాలండి. నీకు వాక్చాతుర్యం ఉంది కదాన్ని, నీకు నైపుణ్యం ఉంది కదాన్ని కిందల మీద కింద తిప్పి అలా పెట్టి ఇలా పెట్టి మాట్లాడే నేను చాలా బాగా మాట్లాడేశాను అని అనుకుంటూ ఉంటాను. కానీ నీ హృదయాంతరంగాన్ని చూసే దేవుడు ఉన్నాడు, మర్చిపోకూడదు మనం. ఆయన న్యాయాన్ని తీర్చే దేవుడు కనుక మనం ఎలా ఉండాలంటే సత్యమునకు విధేయులై, సత్యానికి కట్టుబడి మనం ఉండాలని, మనం సత్యాన్ని అనుసరించి మనం మాట్లాడాలని మరి పేతురు భక్తుడు ఎవరండినా చేపలు పట్టే వ్యక్తి మనకు బోధిస్తున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు. నిష్కపటమైనటువంటి హృదయం కలిగి ఉండాలి, నిష్కపటమైనటువంటి నీ ప్రేమను చూపించాలి. కళ్ళబొల్లి మాటలు, కపటమైనటువంటి ప్రేమలు ఇవి ప్రేమలు కాదండి. ఏదో బదులాశించే ప్రేమలు. మన యేసయ్య ఈ విధమైనటువంటి ప్రేమను మనకు చూపించలేదండి. కనుక నిష్కపటమైనటువంటి ప్రేమను మనం చూపించాలి, సహోదర ప్రేమని. ఎందుకంటే ఆయన అక్షయుడు, మనం కూడా అక్షయమైనటువంటి జీవితాల్లో జీవించాలి. అక్షయమైనటువంటి శరీరాలు మనం ధరించుకోవాలి. యేసుప్రభుల వారు అక్షయుడు, ఆయన వాక్కు అక్షయమైందండి, ఆయన మాటలో జీవం ఉంది అనేసి మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రొట్టె వలన మాత్రం మనుషుడు జీవించడు, ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనం జీవిస్తామన్న నిత్యము జీవించేది ఆయన నిత్యం ఉండే ఆ మాట అండి. ఈ లోకంలో ఈ యొక్క రొట్టెల గురించి అండి, ఆహారం గురించి మరి ఏదో విధంగా మనం జీవించడానికి, మనం సంపాదించుకుంటానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆహారాన్ని సంపాదించుకునే విషయంలో మరి రకరకాలైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం, ప్రవర్తన మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఆహార సంపదన కోసం. దేవుడు చెప్తున్నాడు, అక్షయమైనటువంటి ఆహారం గురించి మీరు కష్టపడమంటున్నాడండి. క్షయమైపోయే ఆహారం గురించి మనం సంపాదించుకోమంటలేదు, కష్టపడమంటలేదు. ఇశ్రాయేలు ఎలాగ దేవుడు వారిని మన్నాతో పోషించాడు కదండి. అది ఏ రోజుకి ఆ రోజు ఆ ఆహారం ఏమైపోయిందండి, నెక్స్ట్ డే ఉంచితే అది క్షయమైపోయింది, కుళ్ళిపోయిందండి అది. ప్రభు అందుకని ఏం చేశాడంటే ఏ రోజుకి ఆ రోజు ఆహారాన్ని సంపాదించుకునేలాగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక కట్టడ పెట్టాడండి.
క్షయమైపోయిన ఆహారం కోసం మనల్ని కష్టపడొద్దు అంటున్నాడు. అక్షయమైన ఆహారం కోసం మనల్ని కష్టపడమన్నాడు. వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలో మనకి అక్షయమైనటువంటి ఆహారం కోసం దేవుడు మనకు తెలియజేస్తున్న మాటను మనము చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడమంటున్నాడు. మనం దేనికోసం కష్టపడుతున్నామండి ఈ లోకంలో? క్షయమైపోయే ఆహారం కోసమే. అంటే వారానికి 6 రోజులు ఉంటే 6 రోజులు కూడా మరి కొంతమంది అయితే 7వ రోజున కూడా కష్టపడిపోతున్నారు. ఆ 7 రోజులు కూడా క్షయమైపోయే ఆహారం కొరకే సంపాదించిన కొరకు పడనటువంటి యాతనలో ఉండవు. ఎన్నో యాతనలో దాని గురించి, క్షయమైపోయే ఆహారం గురించి. కానీ యోహాను సువార్తలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాట, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే మనకు కష్టపడాలి. మన ప్రభు అక్షయుడు. ఆయన మాట అక్షయమైనటువంటి మాట. ఇదిగో మీరు కూడా ఆ క్షయమైన దానికోసం శ్రమ పడవద్దు, అక్షయమైన దాన్ని సంపాదించుకుంటానికి కష్టపడమనేసి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాం. మనం ఏం చేస్తూ ఉంటాం? క్షయమైపోయే ఆహారం కొరకు మన యొక్క జీవితం అంతా కూడా దానికోసమే, మనం పుట్టిందే దానికోసం అన్నట్టుగా మనం శ్రమ పడుతూ ఉంటాం. ఏంటి మన ఆలోచనలు, మన హృదయము ఏంటి దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. దేని చుట్టూ? ఇదిగో ఈ యొక్క సంపాదన కోసమే. అండి హృదయం ఎక్కడ ఉందనేసి ఏదో పాట ఉంటుంది, చూస్తూ ఉంటాం. నీ హృదయం ఎక్కడ ఉంది, నీ హృదయం ఎక్కడ ఉందంటే నీ చుట్టూ తిరుగుతూ ఉందని అంటారు. అండి ఈ మన హృదయాలు ఎక్కడంట? దేని చుట్టూ తిరుగుతున్నాయండి మన హృదయాలు? అదిగో దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. సంపాదన చుట్టే తిరుగుతూ ఉంటుంది అంటాడు మన హృదయాలు. మరో మాటను చూసుకుని ముగింపులోకి వెళ్దాం. లోక సువార్త 12:33వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమండి అక్షయమైనటువంటి ఆహారం సంపాదించుకోవాలి. రెండవదిగా అక్షయమైనటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవాలంటండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకోమంటున్నాడండి. మీకు కలిగిన వాటిని ధర్మం చేసి అక్షయమైనటువంటి ధనాన్ని మనం సంపాదించుకోమంటున్నాడు అండి. దేవుడు యేసుప్రభువు వారు అక్షయుడు. ఆయన వాక్కు అక్షయమైనది. మనం క్షయమైనటువంటి ఆహారాన్ని కాకుండా అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోమన్నాడు. అంతేకాకుండా రెండవదిగా అక్షయమైన ధనాన్ని సంపాదించుకోమన్నాడు. మనం ఆ ధనం చుట్టూ తిరుగుతూ ఉంటున్నాం, ఇంకా చెప్పాం కదా. కానీ దేవుడు తెలియజేస్తున్న మాటలో మనం కలిగిన వాటిని అమ్మి ధర్మము చేసి మరి అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోమన్నాడు. మనం ఏం చేస్తున్నామండి? అక్షయమైనటువంటి ఆహారం కోసం మనం చేయనటువంటి ప్రయత్నాలు లేవు, చేయనటువంటి పని లేదు మనకి. ఏ పని అయినా చేయడానికి అక్షయమైన ధనం కోసం మనం పోరాడుతూ ఉంటున్నాం. ఏం చేయాలంటే ఇక్కడ ధర్మం చేస్తే మీ పరలోక రాజ్యంలో మీరు ధనాన్ని సమకూర్చుకోగలరు, పోగు చేసుకోగలరు. ఇక్కడ ధనం కోసం పోగు చేసుకుంటే పరలోక రాజ్యంలో ధనాన్ని పోగొట్టుకుంటావు, పరలోక రాజ్యంలో స్థానాన్ని పోగొట్టుకుంటావు అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆఖరుగా అక్షయమైనటువంటి కిరీటం గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన అక్షయుడు. అక్షయమైనటువంటి కిరీటాన్ని ఇస్తానంటున్నాడండి దేవుడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు అక్షయుడు, అక్షయమైన వాక్కు కలవాడు, అక్షయమైనటువంటి ఆహారం మరియు పండేమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా కిరీటమగు పొందుటకు అండి. ఇక్కడ కిరీటాలు ఉన్నాయండి. ఆహారమే కాదు, క్షయమైపోయేమంటే ఆహారము అండి, క్షయమైపోయి ఉంటే ధనము. అలాగే ఇక్కడ క్షయమైపోయి ఉంటే కిరీటం అంటే చాలామంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. స్కూల్ సమయాల నుంచి కూడా అంటే పరుగులు పెడతా ఉంటారు. పరుగు పందాలు పెట్టి దాంట్లో మరి యొక్క మెడల్స్ని పథకం మనకి గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మెడల్స్ని గెలవడానికి అండి. ఇక్కడైతే కిరీటాలండి అండి, అక్షయమైన కిరీటాన్ని దేవుడు ఇస్తానంటున్నాడండి. ఎవరైతే ధర్మం చేస్తారో
ఎవరైతే అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకుంటారో, ఎవరైతే అక్షయమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటారో వాళ్ళకి దేవుడిచ్చేది కిరీటాలు ఎలాంటి అంటే అక్షయమైనటువంటి కిరీటం దేవుడు ఇస్తారంటండి. క్షయమైపోయే ఈ లోకంలో మనము ఈ స్పోర్ట్స్, ఈ పార్టిసిపేట్ చేయడాలు, ఈ పరుగు పందాల్లోనూ మరి మనం చేస్తూ ఉంటున్న పందాల్లో మనకు మెడల్స్ రావచ్చు, కానీ అవన్నీ కూడా మరి అది తుప్పట్టేస్తాయండి, కొంతకాలానికి క్షయమైపోతాయి. కానీ దేవుడిచ్చే జీవ కిరీటము అది నిత్యం ఉండే కిరీటం. దాని గురించి మనం ఏం చేయాలండి? పరుగు పందములో ఓపికతో మనం పరిగెట్టాలండి, ఆయన ఇచ్చే జీవ కిరీటం కోసం. అంటే మనం దేనికోసం ఈ లోకంలో మనము పరుగు పెడుతున్నాం, ప్రయాసపడుతున్నాం? ఈ లోకంలో ఉన్న కిరీటాల కోసమా, మెడల్స్ కోసమా? నిత్య కిరీటం, నిత్యం ఉండే జీవ కిరీటం కోసం మనం ప్రయాసపడాలండి. ఆ పరుగు పందెంలో మనం గెలవాలి. దాంట్లో మనం ముందుంచినటువంటి ఆ పందెంలో మనం ఓపికతో మనం పరిగెట్టి ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుందాం. అక్షయుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అక్షయుడు అండి. ఆ అక్షయుడిని మనము ఆరాధించాలండి. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. నీవు నా కోసమే తిరిగి వస్తావని, నేను నీ సొంతమై కలిసిపోతామని, యుగ యుగములు నన్నేలుతావని, నీకే నా ఘన స్వాగతం. నీకే నా ఘన స్వాగతం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. హల్లెలూయా. అక్షయుడైనటువంటి యేసు ప్రభుల వారిని మనము దేవుడిగా కలిగి ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు అక్షయులుగా జీవించాలనే ఆశ మనలోకి ఉండాలి. మనం నేర్చుకున్న విషయాలు, పునరుద్ధానాన్ని నమ్మితే మనకి మరణ భయాలు ఉండవంటండి. పునరుద్ధానం నమ్ముతాము. యేసు ఈ లోకానికి వచ్చి మట్టి శరీరాన్ని మన నిమిత్తమే ధరించి రక్త మాంసాల్లో పాలువాడయ్యి పునరుద్ధానుడయ్యాన్ని మనము నమ్మితే మనకి మరణ భయము ఉండదంట. రెండోదిగా, పునరుద్ధానాన్ని నమ్మితే మనము తీర్పులోకి రామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది, పునరుద్ధానాన్ని నమ్మితే అక్షయమైనటువంటి స్వాస్యాలు మనము పొందుకుంటామంటండి. పునరుద్ధానం నమ్మితే మత్స్యమైనటువంటి ఈ శరీరాన్ని అమర్త్యత్వాన్ని ధరించుకుంటుందన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్షయ బీజము నుండి పుట్టిన మనము దేవుని వాక్యం చేత అక్షయ బీజముగా బ్రతికింపబడతామంటండి. పునరుద్ధానం అవుతాం దీని మాటను బట్టి. అండ్ క్షయమైపోయే ధనాన్ని, ఆహారాన్ని కాక అక్షయమైన ధనాన్ని మనము సంపాదించుకోవాలి. ఈ విధంగా మనం సంపాదించుకుంటే దేవుడు మనకి అక్షయమైన కిరీటాలను కూడా దేవుడు మనకి ఇస్తాడన్న విషయాన్ని దేవుడు మనకు తెలియజేసిన మాటలు బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మనం వినికిడిలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, పరిశుద్ధులండి దేవ, ప్రేమ నమ్మకం కృప నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పునరుద్ధానాన్ని గురించి మరికొన్ని విషయాలు మీరు మాకు నీ విధానాన్ని తెలియజేశారు ప్రభా. నీ స్తోత్రాలు. నీ పునరుద్ధానాన్ని నమ్మితే మాకు మరణం ఉండదని తెలియజేశారు. మరణ భయాలు మాకు ఉండవని తెలియజేశారు. ఇదిగో ఆ రెండో మరణానికి మేము పాత్రలు కామని మాకు తెలియజేశావు. నిత్య జీవంలో నిత్య ఆనందంతో నీతో కలిసి యుగ యుగాలు ప్రభా నీతో జీవిస్తామన్న విషయాన్ని మాకు గ్రహింపులోకి వచ్చేలాగా మాకు తెలియజేసినందుకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ లోకంలో క్షయమైపోయే ఆహారం కోసం, క్షయమైపోయేటువంటి ఆ ధనం కోసం మా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభా అక్షయమైనటువంటి ఆహారాన్ని మేము పొందుకుంటానికి మీరు సహాయం చేయండి. ఇది పరలోక రాజ్యంలో అక్షయమైన ధనాన్ని సంపాదించుకునే వారుగా మాకు సహాయం చేయమని కోరుతున్నాం. అంతేకాకుండా నువ్వు జీవ కిరీటాలు ఇచ్చి మమ్మల్ని ఎదుగు ప్రభా ఆనందము చేసే దేవుడు కనుక ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటానికి, ఈ లోకంలో తగు రీతిగా మేము జీవించడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కోరవచ్చు ప్రభా. విన్నటువంటి వాక్యాలు మా హృదయంలో మంచి నేలను పడినటువంటి విత్తనాలే అవి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా
ఫలించుట్లో సహాయం చేయమని కూడా రుచు ఈ కొద్దింపుల మోకరికై తిరిగి రానున్న నజరేయుడని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినప్పుడు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థుల్ని క్షమించిన ప్రకారం మా రుణము క్షమించండి. మమ్మల్ని సోదరులకు దేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ తలల వంచిన మనందరికీ సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంగమునకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మామీలా వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము, ఈ మహిమేదా కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి.